అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయ భూపతి రెడ్డి గారు స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, గౌరవనీయులైన పెద్దలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైంది సీఎం గారు నిన్ననే చెప్పిండ్రు, బాసర్ నుంచి భద్రాచలం దాకా అన్ని గుళ్ళకి సరస్వతీదేవి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఎలా ప్రజలకి సౌకర్యంగా మలుస్తుందో ప్రజా ప్రభుత్వం చెప్పారు. అదిగో గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మన పిల్లలకి, తల్లులకి, చెల్లెలకి అందరికీ ఆనంద సందర్భం. ఒకటి కాదు, రెండు కాదు, 700 కోట్ల రూపాయల విలువైన విద్యా కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. షెడ్యూల్డ్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెంచేస్తున్న స్థానిక పెద్దలకు ఆనరబుల్ మీ కేకలు, మీ ఆనందంతో కూడిన ఆహ్వానాలే మంగళవాద్యాలుగా మంచి చేయాలి సమాజానికి అని ఆశిస్తూ గౌరవనీయులైన మన ఆనందాన్ని, ఆత్మీయతను, సాదర స్వాగతాన్ని వ్యక్తం చేసి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ, ప్రతి అణువులో మాతృశక్తిని దర్శిస్తారు గనుకనే సీఎం గారు నిన్న ఒక మాట అన్నారు. ఆ బాసర సరస్వతి తల్లి దగ్గర సీతమ్మ తల్లి దాకా మరి రానున్న పుష్కరాల సందర్భంలో ఎలా భక్తి పొంగి పొరలాలో చెప్పారు. గౌరవనీయులైన క్షణగా మారుద్దాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ.
ఇవాళ చాలా శుభదినం. ఒక పండుగ వాతావరణంలో మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయినటువంటి అన్న రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, వారితో పాటు పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, సివిల్ సప్లై మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్రానికి పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు ఇందూరు నివాసి అయినటువంటి మన మహేష్ అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా షబీర్ అలీ గారు, గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారికి, పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ, ఆర్మూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ గారికి, బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి, అందరు కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందడున్నటువంటి జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు, అదేవిధంగా డాక్రా మహిళలందరూ కూడా, ఎవరైతే మహిళలు మా అక్కా చెల్లెలందరూ కూడా వివిధ గ్రామాల నుండి మన జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి అందరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా స్వాగతం. 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాగ్దానాలు చేసి మాట మీద ఉంటామని చెప్పి ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల తర్వాత గతంలో పరిపాలించినటువంటి నాయకులు మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినప్పటికీ పైసా కూడబెట్టి ఒక క్రమశిక్షణతోని వాళ్ళ తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కంటే ముందు నుండి ఎప్పుడైతే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది నా నియోజకవర్గంలోనే ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించడం, అది క్లాసులు కూడా ఇవి నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా మనది వ్యవసాయ కళాశాల కాబట్టి వ్యవసాయ జిల్లా కాబట్టి వ్యవసాయ కళాశాలను కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయంకు ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగంలోనే కాదు అన్ని రంగాలలో ఇలా నియోజకవర్గం ముందుకు పోతుందనా ముఖ్యమంత్రి గారి సహకారంతో, మీ దయతోని. అందుకని నేను కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా మాది 7 మండలాలలో 6 మండలాలు డ్రై ఏరియా ఉన్నది. మంచిపా ప్రాజెక్టు మీరు ఎన్నికల ముందు కూడా మా నియోజకవర్గానికి రావడం జరిగింది. అప్పుడు మనము చెప్పడం జరిగింది, పాత మోడల్లోనే మనం మంచిపా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి 21A ప్యాకేజ్ను కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి అది కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారితో డిస్కస్ చేశాం, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. దయచేసి ఆ పనులను త్వరలోనే ప్రారంభించి మా దగ్గర ఉన్నటువంటి 1,25,000 ఎకరాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని ఇచ్చేటువంటి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న. దయచేసి మీరు ఒక ప్రకటన ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు. ఒక 500 ఎకరాలు మా నిజామాబాద్ దగ్గరనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో గుండారంలో రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నది, వాటర్ సోర్స్ ఉండి రోడ్స్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నటువంటి ఒక ఏరియాను ఐడెంటిఫై చేశాం. దాని కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చాడు. దానికి ఇండస్ట్రియల్ అగ్రో ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర ఒక 800 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉండింది,
కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఎన్నిసార్లు మరి సర్వే చేసినప్పటికీ దానికి ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్టు అనుకూలంగా రావట్లేదు. మరి మీరు దాన్ని ఆ ల్యాండ్ను మరి ఇక్కడ నుండి, ఎందుకంటే ఇక్కడ పసుపు బండే ఏరియా, ఇది ఎర్రజొన్నలు బండే ఏరియా, ఇది మక్కలు బండే ఏరియా, అదేవిధంగా మరి వరి బండే ఏరియా, కాబట్టి ఇక్కడ నుండి చాలా దేశాలకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మరి చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు మా దగ్గర. మరి దాన్ని ఒక డ్రై పోర్ట్గా మార్చి మాకు ఒక డ్రై పోర్ట్ నిజామాబాద్కు ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తానన్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ మరి వీసీ గారు వచ్చారు, నిన్న డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళ స్టాఫ్ కూడా అలాట్ అయింది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది. మరి మీరు కూడా ఒప్పుకున్నారు, ఓన్లీ క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి, స్టాఫ్ అలికేషన్ లేదు, స్టాఫ్ అలికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో మరి ఫార్మసీ కాలేజ్ ఒకటి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు చాలా ఇంట్రెస్ట్ మీకు, ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ అంటే. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ తెలంగాణ యూనివర్సిటీలో లేదు, కాబట్టి అవి 2 కోర్సెస్ మనం స్టార్ట్ చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ నిజంగానే పరిపక్వంగా టోటల్గా కంప్లీట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నా నియోజకవర్గానికి కూడా ఒక 6 డివిజన్లు నిజామాబాద్ మున్సిపాలిటీలో వస్తాయి. అవి కూడా మరి విలీన గ్రామాలు ఉన్నాయి. విలీన ప్రాంత గ్రామాలలో మీకు తెలియంది కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ మ్యూటేషన్ సమస్యలు ఉన్నాయి, టాక్సేషన్ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యూటేషన్ గ్రామాల కొరకు మీరు ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టౌన్ ఇవాళ మనకు తెలంగాణలోనే హైదరాబాద్, వరంగల్ తర్వాత 3వ స్థానంలో పాపులేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్. ఒక 40 సంవత్సరాల క్రితమే ఇది మున్సిపాలిటీ అయింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, వరంగల్ స్మార్ట్ సిటీ అయింది, ఖమ్మం స్మార్ట్ సిటీ అయింది, కానీ మన నిజామాబాద్ కాలే. కాబట్టి దానికి సంబంధించి మరి ప్రపోజల్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ గత 10 సంవత్సరాలు అసలు పట్టణాన్ని పట్టించుకోకుండా ఒక మురికి కూపంలో ఒక స్లమ్గా తయారైంది. మరి మాకు నిజామాబాద్ పట్టణానికి ఒక మంచి ఆర్టీసీ బస్ డిపో, తర్వాత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 10 ఎకరాలలో ప్రకటిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇందల్వాయిలో ఇప్పుడు మనం ఏదైనా హైదరాబాద్ నుండి మనం ఆదిలాబాద్ పోతుంటే ఏ విఐపి అయినా ఇంకెవరైనా కానీ మనము డిచ్పల్లి దగ్గర ఇందల్వాయిలో రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఎక్కడైనా రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తుంది. పెద్దలు వెంకటరెడ్డి ఆదిలాబాద్ మధ్యన మనకు సెంటర్లో అవుతుంది. ఇక్కడ హైవే మీద ఒకటి ఆర్ఎంబీలతో హై లెవెల్ మరి ఒకటి మంచి గెస్ట్ హౌస్ను ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా మీరు మరి మాకు మంజూరు చేస్తే బాగుంటుంది. మరి నియోజకవర్గంలో స్పెషల్లీ మాదంతా హిల్ ప్రాంతం ఉంది, చాలా తాండాలు ఉన్నాయి, మరి రోడ్డు కనెక్టివిటీ అవసరం ఉంది, వాగులు వంకలతో కూడుకున్నటువంటి ఉన్నది. కాబట్టి మరి ఒక లిస్టు కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కొరకు మేము మీకు అడుగుతూ ఉన్నాం, మీకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం, దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందు మహేష్ అన్న గారు చెప్పారు మనకు ఒక టెంపుల్ క్యారిడార్ రాబోతుందని చెప్పి. మరి మా నియోజకవర్గంలో డిచ్పల్లిలో కిల్లా రామాలయం ఉంది. ఆ కిల్లా రామాలయం ఒక హెరిటేజ్ టెంపుల్, ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టెంపుల్. అది ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించబడతా ఉంది. శ్రీరాముని టెంపుల్ అది చాలా బాగుంటుంది. మరి అది హైవేకు దగ్గరనే ఉంది. కాబట్టి మళ్ళీ మా దగ్గర మా నియోజకవర్గంలో ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, మీడియం ప్రాజెక్టు, రామడుగు ప్రాజెక్టు. అది 1 TMC ప్రాజెక్ట్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు. మరి ఈ టెంపుల్ క్యారిడార్లో బాసర్లో రూట్లో ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉంటుంది, చెరువు కట్టకు ఒక గుహలో ఉంటుంది. మరి దాన్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అదేవిధంగా డిచ్పల్లి టెంపుల్ను మరి ఇక్కడ మా రామడుగు ప్రాజెక్టును కూడా కలుపుతూ టెంపుల్ క్యారిడార్లో టూరిజం క్యారిడార్లో మరి బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ మాది చాలా ట్రైబల్ ఏరియా, ఇదంతా కూడా దగ్గర ఒక 130 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మొత్తం ఓన్లీ ట్రైబల్కే. మరి ట్రైబల్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా మా నియోజకవర్గానికి ఎక్కువ ఇవ్వాలి. మరి ఇవాళ మీ సహకారంతో ఇవాళ మన నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ ఉన్నది. గతంలో చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే. మరీ ముఖ్యంగా మరి ఒక గుంట కూడా నీళ్ళు అనేటువంటి పరిస్థితి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మరి ప్రాణహిత చేవెళ్ళ 80% కంప్లీట్ అయిపోయింది. మరి ఇలా తక్కువ ఫండ్స్తోని మరి
మాకు ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 21 మాత్రము ఖచ్చితంగా మీరు వెంటనే మరి దానికి కావాల్సినవి అన్నీ కూడా ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడము చాలా అదృష్టకరం. ఎందుకంటే ఇవాళ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడము మరి మన నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ పెద్దలు ఇనాగరేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దగ్గర 600 కోట్ల అంటే ఫౌండేషన్స్ వేసాము ఇలా. దాంట్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే నిజామాబాద్ రూరల్లో కూడా ఉంది. దానికి ఒక 200 కోట్లు, మరి యూనివర్సిటీకి ఇవాళ ఒక 100 కోట్లతో మనం ఫౌండేషన్ వేసుకున్నామంటే నిజామాబాద్ రూరల్ నిజంగానే ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఎదగబోతూ ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో నెంబర్ 1 ఉన్నాం, ఇలా ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ఉంటే మరి ఇంకా దాంతోపాటు మరి వైద్య రంగంలో కూడా మీకు తెలుసు విద్య వైద్యము చాలా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపు స్పోర్ట్స్, ఒకవైపు టూరిజము, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద బాగా పనికొస్తాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఒత్తిడి ఉంది. మరి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద మాకు డిచ్పల్లిలో ఒక 100 పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరి పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన జిల్లాకు వచ్చిన 2 మంత్రులు మిత్రులు పెద్దలు సుదర్శన్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు స్టేజ్ మీద ఉన్న మంత్రులు, అడ్వైజర్స్, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చైర్మన్స్, ఇక ముఖ్యమైన కాంగ్రెస్ పెద్దలకు, మరి నా ముందు ఉన్న మా కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ नमस्कार, आदाब, अस्सलाम वालेकुम। अंदर तेलुगु माట్లాడండి కాబట్టి मैं 2 मिनट उर्दू में बात करता हूँ। चीफ मिनिस्टर साहब, पहले तो मैं आपका शुक्रिया अदा करता हूँ कि 2 साल के अंदर निज़ामाबाद को डेवलपमेंट करने के लिए 497 करोड़ 497 కోట్ల రూపాయలు మీరు వివిధ హెడ్స్లో నుడా కానీ టిఫెట్కో కానీ అమృత్ కానీ అలాంటి స్కీమ్లో శాంక్షన్ చేసినందుకు నిజామాబాద్ के अवाम की जानिब से निज़ामाबाद प्रजల तरफ से మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। एक दफ़ा ज़ोर से तालियों की आवाज़ में सीएम साहब का इस्तकबाल करिए। उसके साथ साथ आज निज़ामाबाद के लिए एडिशनल 14 टैंक्स दिया गया है, 14 एडिशनल टैंक्स है। उसके साथ साथ 170 किलोमीटर अंडर पूरा पाइपलाइन निज़ामाबाद तमाम पाइपलाइन से हर घर को दिया जा रहा है। 14,000 आपको फ्री नल। ये नल कैसा है कि आपके पास डायरेक्ट पाइपलाइन भी गवर्नमेंट ही देगी, अंदर की लाइन भी गवर्नमेंट ही देगी, टूटी भी गवर्नमेंट देगी, पानी आप लोग भर लो। ये हमारे सीएम साहब चाहते हैं कि 1 रुपया लिए बगैर 1 రూపాయి తీసుకోకుండా మీకు ఫ్రీగా నల్ల కనెక్షన్ నిజామాబాద్ అర్బన్ కు 14,000 కనెక్షన్లు మేము ఇవ్వబోతున్నాం। ఇది ఆషామాషి కాదు, ఇది మజా కాదు। केसीआर 10 సంవత్సరాల్లో ये ఒక్క राशन कार्ड नहीं दिया। केसीआर कहीं बारीक चावल का सोच भी नहीं सोचा। केसीआर कोई निज़ामाबाद के लिए तरक्की नहीं दिया। हम जब सरकार में थे तो मेडिकल कॉलेज लेके आए, कांग्रेस के दौर में ब्रॉड गेज लेके आए, तेलंगाना यूनिवर्सिटी लाए, बहुत सारी चीज़ें लाए। मैं ज़्यादा वक्त लिए बगैर उत्तम कुमार रेड्डी साहब से आपके पास मीटिंग में अभी भूपत रेड्डी ने कहा कि प्रणहित చేవళ్ళ ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 2021 అయింది, మీరు డిసిషన్ తీసుకోండి। 1000 కోట్లలో వేరే జిల్లాలకు పోతుంది, మా జిల్లాకు అది ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఉంది। 2 లక్షల 3 లక్షల పైన మనకు గ్రావిటీతోని మనకు పోతుంది। దాన్ని మీరు తక్షణమే ఇక్కడనే అనౌన్స్మెంట్ చేసి మాకు గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తూ, మరి ఇవాళ మహేష్ గౌడ్ వాళ్ళు మెడికల్ మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దాంతో సహా अग्रिकल्चर कॉलेज इवన్నీ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ मैं एक ही कहना चाह रहा हूँ, जोर से आवाज के अंदर रेवंत रेड्डी साहब का इस्तेमाल करो। रेवंत रेड्डी, रेवंत रेड्डी, रेवंत रेड्डी गारू जिंदाबाद। थैंक यू वेरी मच। ధన్యవాదాలు। मुख्यमंत्री रेवंत रेड्डी गारू
అదేవిధంగా ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం మంచిగా పండించడానికి సలహాలు ఇచ్చే అగ్రికల్చర్ మినిస్టర్ గారికి తుమ్మల గారికి అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి సెబిరల్ గారికి డిసిసి ప్రెసిడెంట్ గారికి వేదికరించిన పెద్దలకు ఇక్కడ చేసిన నా మహిళా సోదరుమణులకు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన డిస్ట్రిక్ట్కు ఎన్నో ఫండ్స్ ఇచ్చినా మనందరినీ కలిసి ఇంకా సమస్యలు ఏమిటని తెలుసుకోవడానికి వచ్చాను. నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు 4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేటు స్కూల్స్ పోకుండా మనం ఇక్కడనే చదివించేటట్టు చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే. ఒక్కొక్క స్కూల్స్కు 200 కోట్ల రూపాయలు కేవలం మనకే 4 ఇచ్చి వాటికి 800 కోట్లు అయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి మన ప్రజలని మీ అందరి ఇబ్బందులు తొలగించాలని మేము చాలా కష్టాలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అని చెప్పిన తర్వాత వారు మా భోజన పట్టణానికి 50 కోట్లు ఇచ్చారు. ఏంటికి? అమృత్ దాంట్లో తాగటానికి కానీ, పైపు లైన్లకు కానీ, కొత్త నల్లలు ఇచ్చుకోవడానికి కానీ. అదేవిధంగా రోడ్స్ కనీసం బోధనలో 140 కల్వెట్స్ కూడా పోతే గత ప్రభుత్వాలు చేయలే. దాని కొరకు 18 crores ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 20 కోట్లు ఇచ్చారు. కేవలం బోధన కింద ఇచ్చి ఆరుమూరుకు కూడా అమృత్కో పైపు లైన్లకు 43 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 18 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కాలువలకు రోడ్లకు 20 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కేవలం ఆరుమూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా భీములకు కూడా అంత చిన్న పట్టణమైనా తాగడానికి ఇబ్బంది వద్దు, పైపులు ఉండాలి, ఓహెచ్ఎస్ఆర్ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, మనకు 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భీములకు కూడా 20. మన అందరికి ఇండ్లు వస్తున్నాయా? ఇండ్లకు మనకు 850 కోట్లు 850 కోట్లు ఇల్లు ఇచ్చారు. ఈ విధంగా నెలకు 30 కోట్ల రూపాయలు ఇళ్ళకే అవుతున్నాయి. నెలకు ఇప్పటిదాకా శాంక్షన్ ఇచ్చినాయి, నెలకు 30 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా కరెంటు లేకుంటే మనం వచ్చినాక ఈ ఏడాది నెలలనే 16 సబ్స్టేషన్లు వేసుకున్నాం, 1600 కోట్లతో వేలతో వేసుకున్నాం. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మనం పండించిన పంటని వారు నీళ్ళు ఇచ్చే మినిస్టర్గా రావాలి. మన మినిస్టర్ గారికి ఒక్క రిక్వెస్ట్, ఇప్పటిదాకా భూపతిరెడ్డి చెప్పాడు లాంగ్ పెండింగ్ ఉంది, ఇది ప్రాణహిత వాళ్ళ బ్యాలెన్స్ వరకు ఒకసారి రూరల్ కాన్స్టిట్యూన్సీ ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టు ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని? 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు, ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మహిళా సోదరు వాళ్ళకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది, కానీ
వేల మందికి మా బోధల్లోనే 15,000 మందికి అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నారు, ఆర్మూర్లు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి లేట్ అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ కరెంటు అమ్మ మా కరెంటే ఇస్తున్నారు అంటున్నారు. నెలకు ఇప్పటికీ మన నిజామాబాద్లో 220 కోట్లు కరెంటు బిల్లు కట్టాం. ఏది 220 నెలకు 10 కోట్లు కట్టాం. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే అని ఇచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకు వస్తుండే. ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తూ ఉన్నారు. వస్తున్నారా? ఏం సపోర్ట్ కొట్టురేమే వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు, మనకు సండ బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని, అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ స్థలాలు ఇవ్వడానికి, మన పిల్లలు చదువుకోవడానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నిశ్శబ్దం ఉండాలమ్మా. 10-15 నిమిషాల్లో సభ ముగుస్తుంది. ముఖ్యమంత్రి గారి మాట వినాల్సి ఉంది. ఇంక ఇద్దరే స్పీకర్లు ఉన్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. గౌరవనీయులు, విజనరీ లీడర్, ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వం అలమటించుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, గౌరవనీయులు మండ వెంకటేశ్వరరావు గారు. ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా చాలా పెద్ద రాజకీయ నాయకత్వం అందించిన జిల్లా. అర్గోల్ రాజారాం మొదలుగోను రామ్ గోపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రానికి సేవలు అందించినటువంటి భాగ్యం కలిగించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆసియా ఖండంలోనే పెద్ద గంజు మన నిజామాబాద్లో ఒకప్పుడు ఉండేది. వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లా నిజాం సాగర్ ఆయకట్టు నీళ్ల వల్ల యావత్ తెలంగాణలో ఒక ధనాగార జిల్లాగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లాకి మీకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆర్మూరు రైతు దీక్ష మొదలుకొని మీ పాదయాత్రలో ప్రేరేపితున్నటువంటి ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, 1931లో ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. 95 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మున్సిపాలిటీకి స్మార్ట్ సిటీ రాలే. కానీ 1956లో ఏర్పడ్డ కరీంనగర్కి స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడి యొక్క ఘనత ఏమిటో మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, బాంబే నాగ్పూర్కి ఎక్కువ కనెక్ట్ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ అడిగినప్పుడు మీరు దీన్ని 2వ ఫేజ్లో పెడతామని చెప్పినారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. మనకు ముందు ప్రాంతంలోని ఎయిర్పోర్ట్కి స్థలం కూడా కేటాయించడం జరిగిందనే మాట కూడా ఇస్తున్నారు, మనవి చేస్తూ ఉన్నాను. మీ విజనరీ నాయకత్వంలో ఇక్కడికి ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఇటు బాంబేకి, నాగ్పూర్కి, హైదరాబాద్కి మధ్యన హబ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి 2వ ఫేజ్లో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎలాగూ రాలేదు కాబట్టి మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి అత్యధిక నిధులు ఇచ్చి నిజామాబాద్ పట్టణం ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు దాన్ని దోహదపడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా ఇక్కడ నుంచి నాగ్పూర్ పోవాలంటే వయా డిచ్పల్లి పోవాలి. ఇక్కడ ఒక అధునాతన బిగ్గెస్ట్ గెస్ట్ హౌస్ డిచ్పల్లి ప్రాంతంలో ఇస్తే 3 జిల్లాలకు కనెక్టివిటీ అయ్యేటువంటి ఒక గెస్ట్ హౌస్ ఇక్కడ వస్తుందనే మాట కూడా నేను మీకు మనం చేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ ఆధారిత జిల్లా. ఇక్కడ నుంచి చాలామంది స్పోర్ట్స్ వ్యక్తులు
దేశంలో రాణించారు. నిఖత్ జరీన్ నుంచి మొదలుకొని చాలామంది స్పోర్ట్స్ మన్స్ ఈ జిల్లా నుంచి వచ్చినారు. కాబట్టి మీకు స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది. కాబట్టి ఈ జిల్లాని ఒక స్పోర్ట్స్ హబ్గా మారుస్తే బాగుంటుందనే మాట కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్ ధనాగార జిల్లా మళ్ళీ ధనాగార జిల్లాగా ఆవిర్భించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, మీకు ధన్యవాదములు. మేము అడగానే ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చారు, 35 ఏళ్ల కోరిక తీర్చినారు. మేము అడగానే ఈ రాష్ట్రంలో 3 వ్యవసాయ కళాశాలల నుంచి ఒకటి మాకు ఇచ్చినారు. సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను మీ ముందు ముఖస్థితి కాదు, కానీ మీ విజనరీ వల్ల వీళ్ళ హైదరాబాద్లో 4th సిటీ తీసుకొచ్చి అక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దాదాపు 5,78,000 కోట్ల నిధులు తీసుకొచ్చినారంటే మీ నాయకత్వానికి ఒక మైలురాయి అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ, మీ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, మిగతా రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా మీ పాలన ఉండాలని నిజామాబాద్ ప్రజానికం కోరుకుంటా ఉంది. మీకు అన్ని విధాలుగా అభినందనలు తెలుపుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే రోజుల్లో మీకు నిజామాబాద్ జిల్లాతో ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధ దృష్ట్యా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, టూరిజం కూడా పెద్ద స్కోప్ ఉంది జిల్లాకి. టూరిజంలో, స్పోర్ట్స్లో కూడా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వరసించినటువంటి మలావతి పూర్ణ గారిని గుర్తుకొస్తా ఉన్నారు. వారు తండ్రి మరణించినప్పుడు మొన్న సీతక్క గారు నేను వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాము. దీన్ని కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఇప్పుడు పెద్దలు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అధ్యక్షులు మన శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి నిజామాబాద్ జిల్లాలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గారు, షబీర్ అలీ గారు, నా చిరకాల మిత్రులు మండవ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి రైతు సోదరీమణులందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క వ్యవసాయ జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గారి పాలనలో నేను మొదటిసారిగా వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క నిజామాబాద్కే వ్యవసాయ కళాశాల లేదు, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లో నల్లగొండకి నిజామాబాద్కి వ్యవసాయ కళాశాల లేదు, మాకు ఇవ్వాలి అని చెప్పి జిల్లా ప్రతినిధులతో పాటు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మండవ గారు, ప్రియమైన పెద్దలందరూ కూడా ఏకైక కోరిక కోరారు, వ్యవసాయ కళాశాల. నేను కూడా న్యాయమేనని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పటం, తప్పకుండా ఇద్దాము అని చెప్పి మొట్టమొదటగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3 వ్యవసాయ కళాశాలలు శాంక్షన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఉత్తమ్ గారు పట్టుకెళ్లారు, రెండోది మహేష్ గారు పట్టుకెళ్లారు, మూడోది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, వ్యవసాయ శాఖకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందుండేటటువంటి అవకాశం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఉత్తమ్ గారి సహాయ సహకారాలతోటి, నీటిపారుదల, అదేవిధంగా భగవంతుడి దయతోటి భారతదేశంలో అత్యధిక వరి పంట పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది తెలంగాణ రైతుల యొక్క గౌరవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఏ పంటలైనా సరే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. పామాయిల్లో కూడా ఈనాడు భారతదేశంలో మొదటి స్థానానికి ఎగబాకుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా అతి త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే ఉండేది. 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని మించి ఇప్పటికి 3 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో
ఇంకొక 3 లక్షల ఎకరాలకి పామాయిల్ పండించి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి రైతుని రాజుని చేసేటటువంటి పంటగా ఈనాడు పామాయిల్ నిలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3,700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టీసీ సంస్థకి 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు ప్రతి మహిళా తల్లి 2,79,00,000 సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు తల్లి. అందుకనే పాలపెట్ట కోకలు కట్టుకొని ఈనాడు చిరునవ్వులతోటి మహాలక్ష్మి తల్లుల యొక్క చిరునవ్వుతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం మీకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సోలార్ వచ్చినా, ఆర్టీసీ బస్సులు వచ్చినా, ఏ సౌకర్యం వచ్చినా నా మహాలక్ష్మికి అయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని వికాసం వైపు నడపడానికి కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆశీస్సులు రేపు రాబోయే ఏ ఎన్నికల్లోనైనా మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. దయతోనే ఇప్పుడు మరి నిజామాబాద్ రూరల్లో మరి మా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరి మాట్లాడవలసిన కోరుతాం. ప్రియమిత్రుడు, స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు భూపతి రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు, ప్రియ మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి కార్పొరేషన్ చైర్మన్లు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ, మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ నలుమూల నుంచి చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిజామాబాద్ ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు చేసిన ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకులకి నేను నా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల మన పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ 2 ఏళ్లలో అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా స్వతంత్ర భారతదేశంలో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఎన్నడూ జరగలే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టింది. మీలో కొన్ని వేలాది మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మందికి ఉచితంగా ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఘనత అనే విషయం మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలి. మీకు కొన్ని లెక్కలు చెప్తా. గతానికి ఇప్పుడు తేడా. మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2.5 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో 65,000 లబ్ధిదారులు రేషన్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్న విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2.5 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు దొడ్డు బియ్యం వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,15,000 మందికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. వేదిక మీద నాయకులందరూ చెప్తున్నా, ఇక్కడ కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రేషన్ కింద 12,83,000 మందికి రేషన్ వస్తుంటే, దొడ్డు బియ్యం వస్తుంటే, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మందికి రేషన్ కింద ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం వస్తున్న విషయం మనం ఇంటింటికి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి రేషన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక నుంచి మరోమారు ప్రకటిస్తున్నాం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ ఇంకా ఎవరైనా అర్హులు రేషన్ కార్డు మిగిలిపోయిందంటే తప్పనిసరిగా మా ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఈ నిజామాబాద్ జిల్లా నుంచి మరి వాస్తవ్యులు. ఈరోజు కూడా రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రియమిత్రుడు మహేష్ గౌడ్ గారు కూడా నిజామాబాద్ జిల్లా. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వరి పంటకి రైస్ మిల్లింగ్ కూడా చాలా ప్రముఖ స్థానం ఉంది. నేను ఆ విషయంలో మీకు మనవి చేస్తున్నా, వరి పంట విషయంలో కూడా గతంలో కూడా ఎంతో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో ఖరీఫ్ 2023లో 4,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్కసారి మొత్తం నిజామాబాద్ జిల్లా రైతులు వినాలే. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 ఖరీఫ్లో 2 ఏళ్ల క్రితం 4,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఖరీఫ్ పంటలో 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొని ఎంఎస్పితో సహా 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023లో ఖరీఫ్ పంటకి 923 కోట్లు ఇస్తే మొత్తం నిజామాబాద్ జిల్లాకి ఖరీఫ్ పంటకి 4,20,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 923 కోట్లు ఇస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ పంటకి అదే ఖరీఫ్ పంటకి 7 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. 2,000 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎంఎస్పి బోనస్ కలిపి నిజామాబాద్ జిల్లాలో కేవలం ఖరీఫ్ పంటకి 2,000 కోట్లు ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో కూడా నా ప్రియ మిత్రుడు మరి ఒకనాడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడిని మరి నా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతి రెడ్డి గారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తా. మీరు ఇరిగేషన్లో ప్యాకేజ్ నెంబర్ 21A అని మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ప్యాకేజ్ 21A పనులు ముందుకు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ ప్యాకేజ్ పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి మరో 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు నీళ్లు కల్పిస్తామని చెప్పి మనం చేస్తూ మరి మిత్రులారా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. దయచేసి మీరందరూ చాలా చైతన్యవంతులు. ఇక్కడ ఉన్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, ఈ 2 ఏళ్లలో స్వతంత్ర భారతదేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుందో దయచేసి గమనించాలి. మరి అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేసి రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసి 48 గంటల్లో వరి కొనుగోలులో 48 గంటల్లో పేమెంట్ చేసి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలకి 6 కిలోల ఉచిత మరి సన్న బియ్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి అని మనం చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, శాసన మండలి సభ్యుడిగా 2023 ఎన్నికలలో నేను ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే రాష్ట్ర స్థాయి నాయకుల సమన్వయం చేసిన మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు
ప్రభుత్వ సలహాదారులు, నాకు అత్యంత ఆప్తులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అదేవిధంగా మరొక ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు, శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా నిజాయితీకి మారు పేరు దాదాపుగా 4 దశాబ్దాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నిజామాబాద్కే జిల్లాకే వన్నె తెచ్చిన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మాజీ విప్ ఎరావత్ అనిల్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖ నాయకులు, వివిధ గ్రామాల నుంచి నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ముందు వరుసలో ఉండి మా ఆడబిడ్డలు ఈరోజు ఇక్కడ అందరూ హాజరయ్యి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు అందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ, కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్ని ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాద్ జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అని అంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించి ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన మచ్చలేని నాయకులుగా పనిచేసిన నాయకత్వాన్ని ఈ జిల్లా ప్రజలు మనకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు విలక్షణమైన తీర్పు ఇవ్వాల్సిందిగా నిజామాబాదు జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు 2014 తర్వాత 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. అందుకే ఈనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతి గాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాద్ పసుపు బంగారంతో పోటీ పడుతుంది.
ఆయల్లో ఒక క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే, క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల పోరాటం దేశానికి ఆదర్శం. అందుకే ఈనాడు రైతాంగ పోరాట పటిమ ఉన్న, ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా, 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండోసారి ఏ విధంగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు ఈడ రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం 12కి రావాల్సిన నేను సాయంత్రం 5 గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది, నిజామాబాదు జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాదు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు పిసిసి అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి, జిల్లాను అభివృద్ధి చేయాలి, మీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనతో ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, నిజామాబాద్లో ఉన్న బాన్స్గడ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి
అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈరోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రే కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. మూసి ప్రక్షాళనకు మీ 10 పైసలు తీసుకురాలే. రీజనల్ రింగ్ రోడ్డు గురించి చర్చనే లేదు. ఇవాళ నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా? ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు, ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. ఎందుకు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ను బీజేపీ వాళ్ళు మరి బొక్కలు వేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుంటే ఎవరు కాపాడుతున్నారు? ఇవాళ కేటీఆర్ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు పడ్డది. మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా? ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు? ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా? మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా, వరి బండినా, పసుపు బండినా, సోయాబీన్ బండినా నిజామాబాద్లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎన్నడు అరెస్టు చేస్తారో
మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు తేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లను మీరు గెలిపించండి, నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది, మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపతి రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులు ఇచ్చి నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని విడుచుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాదులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి మీకు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా. ఈరోజు ఎంతో గొప్ప పని చేసిండు మా బలహీన వర్గాల లెక్కలు తీసి అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన. ఆ తర్వాత మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్ళు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ రోజు నుంచి ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. అదేవిధంగా వాకిటి శ్రీహరి 30 ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్త, ఏ రోజు ఏ అవకాశం రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు 35 సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ను పంపించినప్పుడు హైదరాబాదులో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని
రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డ మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని. ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం, సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. वैसे ही मैं कल मुसलमान के मीटिंग में गया, जगह जगह पे मुसलमानों के और 4% जो रिजर्वेशन हमने दिया, 4% रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं. मुसलमानों को जो जो जब जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया. इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया. 7 मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया. मेरा कैबिनेट में शब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अर्बन चुनाव में हम चुनाव लड़वाए. मैं कामारेड्डी, मेरे लिए शब्बीर भाई ने कुर्सी छोड़ा था कामारेड्डी असेंबली में, मगर हम केसीआर को हराए, हम नहीं जीत सका. आप लोग शब्बीर भाई को नहीं जिताया. फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए. कल परसों हम उनको भी एमएलसी बनाने वाले हैं. इसीलिए इतने सारे 8 मुसलमान माइनॉरिटियों को हम लोग कॉर्पोरेशन चेयरमैन बनाए. मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए. उनका हक है, उन लोगों का हक उनको पहुंचा दिए. इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. मैं इसको अच्छी तरीका से मैं स्वीकार करता हूं. भारतीय जनता पार्टी రామచంద్రరావు రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగ అయినా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అయితే రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కన కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈరోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈరోజు కేసీఆర్కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి. హైదరాబాదు నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాదులో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటున్నారు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే,
ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మనది ఉన్నది, 2 ఏళ్ళే మనం పూర్తి చేసుకున్నది, ఇంకా 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం. నిజామాబాద్కి ఎయిర్పోర్టును తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తెచ్చినాం, వరంగల్లో ఎయిర్పోర్ట్ తెచ్చినాం, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం, ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తున్నాం, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు అంటూరు ఏం చేసిరని, నేను చెప్పదలుచుకున్న రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నువ్వు 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా, సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా ఆయల్ల భూమి ఉన్నోనికి, వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే, పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇండ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లలో ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయననో కన్న కొడుకునో ఇంటి ఆయననో పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునా అక్క? నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు తుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ₹1 ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయనని చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకి చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా, ఒక్కరైనా ₹1 మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? మీరు చెప్పండి అక్క. అడగలే కదా? ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు 9,000 కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది. పొన్నం ప్రభాకర్కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున 9,000 కోట్లు చెల్లించినాం. ఇదే కాదు, బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పచెప్పినాం. హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలే కాదు, ఇవాళ 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి, 150 షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం, రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి వండించండి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరం అత్యధికంగా వడ్లు పండించినాం. ప్రతి వాళ్ళకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చినాం. అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పండించిన వడ్లు దాయానికి గోడౌన్లో లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్ళు పెట్టకపోతే
పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఔటర్ రింగ్ RRR కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నింటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను. మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా, నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న మా యువకులు ఏమంటలేరు? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతిరా. మీకేమైందా? ఎత్తురి చేయిపైకి మా ఆడపిట్టలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీర కట్టుకొని హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది. మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది. చేయి పైకెత్తిన వాళ్ళందరూ నాతో పాటు కలపండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇలా చెక్ అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు, తల్లులు చెల్లెలు అక్కల కోసం ఇందిరా మహిళా శక్తి కోసం 200 కోట్ల రూపాయల చెక్ అందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. 1 కోటి రూపాయలు. ఇది మనం గుండెలు భారంతో అందిస్తున్నది. గాజుల చంద్రకళ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అలాగే నేరస్తుణ్ణి పట్టుకొని పోలీసు ప్రమీద్ నరేన్ తల్లి బాలమణి కూడా అదిగో 1 కోటి రూపాయల చెక్ అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గుండె భారంగా, దుఃఖంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సౌమ్య, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోద్ మరి విధి నిర్వహణలో భాగంగా వారి అమూల్యమైన ప్రాణాలు అర్పించారు విధి నిర్వహణకు.